శివాయ. ఇవాళ ప్రపంచం కోసం ఒక అద్భుతమైన కాలభైరవ అష్ట దీపజ్యోతి సాధనా విధానాన్ని రేపు శివరాత్రి సందర్భంగా అందరూ చేసుకుని కాలంతో వచ్చే సమస్యలు, కాలంతో పాటు వచ్చే శత్రువులు, కాలంతో పాటు వచ్చే భయాలు, కాలంతో పాటు వచ్చే అన్ని కర్మల్ని దహించుకునే సమయం అని గ్రహించండి. రాబోయే శివరాత్రి, మహాశివరాత్రి అనేది కేవలం ఒక పర్వదినం మాత్రమే కాదు. అది కాలం తన అంతరంగ ద్వారాన్ని కొంతసేపు తెరిచి జీవన రహస్యాన్ని మనకు చూపించే గంభీరమైన రాత్రి. ఆ రాత్రి చీకటి భయానకమైనది అస్సలు కాదు, అది ఆవరణం. ఆ ఆవరణం వెనక ఉన్నది శివతత్వం. నిశ్శబ్దం, శూన్యం, అపార చైతన్యం. ఆ శివతత్వానికి రక్షక స్వరూపంగా, కాల నియంత్రకుడుగా, అవరోధ నాశకుడుగా వెలిగే స్వరూపమే కాలభైరవుడు. ఇవాళ మీరు చేసేది ఇదే. మొదటగా 9 దీపాలు సంగ్రహించుకోండి, 9 దీపాలు తెచ్చుకోండి. మీ పూజ గదిలో వృత్తాకారం అంటే రౌండ్గా వేసుకొని మధ్యలో త్రికోణం వేసి ఒక పెద్ద దీపాన్ని ఆ త్రికోణం మధ్యలో పెట్టి వెలిగించండి. తర్వాత తూర్పు దిక్కు నుంచి 8 దిక్కుల్లో ఆ వృత్తం మీదనే రౌండ్గా పెట్టండి దీపాలు, వెలిగించండి. ఆ వెలిగించినప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏ మంత్రం జపించాలని ఇందులో చెబుతాను. సావధానంగా వీడియో మొత్తం పూర్తిగా వినండి. కాలభైరవుడు అంటే ఉగ్రాన్ని చూపించేవాడు కాదు. కొందరు ఆ ఉగ్రాన్ని చూసి భయపడతారు. ఆ ఉగ్రతలో కరుణ దాగి ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఆ భయాన్ని కరిగించడానికి మాత్రమే కాలభైరవుడు ఉన్నాడు, భయాన్ని కలిగించడానికి కాదు. భయాన్ని కరిగించేటప్పుడే కాలభైరవుడు ప్రత్యక్షమవుతాడు. భైరవుడు కాలానికి అధిపతి. మనిషి జీవితంలో కాలమే అతిపెద్ద పరీక్షకుడు. గతం బాధగా, భవిష్యత్ అనిశ్చితగా, వర్తమానం ఆందోళనగా అనిపించినప్పుడు ఈ 3 కాలాలను సమంగా చూసే దృష్టి అవసరం. ఆ దృష్టినే భైరవతత్వం ప్రసాదిస్తుంది ఈ సాధన ద్వారా. మహాశివరాత్రి నిశీది కాలం, రాత్రి 12 సమయం అనేది కాల ప్రవాహం, క్షణం పాటు నిలిచినట్టు అనిపించే సమయం. ఆ సమయంలో చేసే ఈ దీప సాధన సాధారణ పూజ కాదు, ఇది అంతరంగ నిర్మాణం. అష్టదిగ్భైరవ దీపమండల సాధన అనేది ఈ నిర్మాణానికి ప్రతిరూపం. గుర్తుపెట్టుకోండి సాధకులారా, ఇందులోనే మీకు అన్ని వివరణగా వస్తాయి. ఎక్కడ ఏ మంత్రాన్ని జపించాలనేది కూడా వస్తుంది. పూర్తిగా వినండి. మనిషి జీవితం ఒక కేంద్ర బిందువులా ఉంటుంది. ఆ కేంద్ర బిందువు చుట్టూ 8 దిక్కులు విస్తరించి ఉంటాయి. తూర్పు ఆశకి సంకేతం, దక్షిణం కర్మకు సంకేతం, పశ్చిమం అనుభవానికి సంకేతం, ఉత్తరం జ్ఞానానికి సంకేతం. మిగిలిన 4 దిక్కుల్లో మనలోని సూక్ష్మ అపోహాలకు సూచిస్తాయి. భక్తి, భయం, చలనం, దైవ సాన్నిధ్యం. ఈ 8 దిక్కుల మధ్య నిలబడేదే మనసు. ఆ మనసే సాధకుడి స్థానం. అందుకే ఈ సాధనలో మధ్యలో ఒక దీపం ప్రతిష్ఠించబడుతుంది. ఆ దీపజ్యోతి అనేది నేను అనే చైతన్యం. దాని చుట్టూ వృత్తాకారం 8 చిన్న దీపాలు అమర్చబడతాయి. వృత్తం అనేది సంపూర్ణతకు సంకేతం. ఆ వృత్తంలో నిలిచిన సాధకుడు తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నాడు. నువ్వుల నూనెతో దీపాన్ని నింపడం యాదృచ్ఛికం కాదు. తిల నూనె శుద్ధి, దోష నివారణ, కర్మక్షయానికి ప్రతీక. మీరు ఆ దీపాల్లో పోసే నూనె, నువ్వుల నూనె దోష నివారణకి, కర్మక్షయానికి ప్రతీకగా భావించాలి. ఈ సాధన ప్రారంభానికి ముందు శరీర శుద్ధి, మీరు చేసే స్థల శుద్ధి అవసరం. స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించి, అది ఏ వస్త్రమైనా పర్వాలేదు, నిశ్శబ్దమైన స్థలంలో ఈ దీపమండలాన్ని ఏర్పాటు చేయాలి. భైరవుని చిత్రపటం లేదా యంత్రం మధ్యలో ఉంచాలి. కళ్ళు మూసుకొని సాధకుడు ఇలా సంకల్పం చేసుకోవాలి. శ్రీ కాలభైరవ అనుగ్రహంతో నా జీవితంలో అన్ని దిక్కులు శుద్ధి చెంది రక్షణ వలయం ఏర్పడాలి అని. నా భయాలు, సందేహాలు, అడ్డంకులు ఈ దీప జ్వాలల్లో దహించబడుతున్నాయని ఊహించాలి. మొదట మధ్య దీపం వెలిగించాలి. ఆపై తూర్పు నుంచి ప్రారంభించి క్రమంగా 8 దీపాలు వెలిగించాలి. ప్రతి దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం భైరవాయ నమః అని జపించాలి. ఒక్కొక్క జ్వాల వెలిగినప్పుడు ఒక్కొక్క దిక్కులో అశాంతి శాంతిమవుతున్నట్టు భావించాలి. అన్ని దీపాలు వెలిగిన తర్వాత ఆ మండలాన్ని క్షణం కాలం దర్శించాలి. ఆ వెలుగులో వృత్తం మధ్యలో తాను నిలబడి ఉన్నట్లుగా అనుభూతి పొందాలి. అనుభూతి మాత్రమే పొందాలి, అందులో నిలబడకూడదు. తర్వాత జపానుష్ఠానం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ జపానికి గాను మంత్రం ఓం
హ్రీం వటుక భైరవాయ ఫట్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అది మీ దగ్గర పగడాలమాల ఉంటే పగడాలమాల వాడండి, లేదంటే రుద్రాక్షమాల వాడండి ఈ జపం చేసేటప్పుడు. మళ్ళా మంత్రం చెప్తున్నా వినండి. ఓం హ్రీం వటుక భైరవాయ ఫట్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మొదటగా స్పష్టంగా ఉండాలి, ఆ తర్వాత మృదువుగా, చివరికి తన అంతరంగంలోనే జపం క్రమంగా శబ్దం నుంచి నిశ్శబ్దానికి మారాలి. గుర్తుపెట్టుకోండి, చివరి 9 జపాల మధ్య దీపంపై దృష్టి నిలిపి చెయ్యాలి. లాస్ట్లో చేసే 9 జపాలు అంటే 9 సార్లు మంత్రం జపిస్తారు కదా, అప్పుడు ఆ 9 సార్లు మధ్యలో ఉన్న దీపంపై దృష్టి నిలిపి చెయ్యాలి. ఆ సమయంలో మధ్యలో ఉన్న జ్యోతి విస్తరించి సాధకను చుట్టుముట్టినట్టు అనుభూతి కలుగుతుంది. జపం అనంతరం దీపత్రాటకం చెయ్యాలి. 7 నుంచి 12 నిమిషాలు మధ్యలో ఉన్న దీపజ్వాలను చూస్తూ ధ్యానం చేయాలి కళ్ళు తెరిచే. ఆ టైంలో మీకు కళ్ళలో నీరు వచ్చినా సహించాలి. ఆ తర్వాత కళ్ళును మూసి అదే జ్వాల హృదయం మధ్యంలో వెలుగుతున్నట్లు భావించాలి. ఆ జ్వాల నీలివర్ణంలో బంగారుగా మెరుస్తున్నట్టు, నీలివర్ణం బంగారు వర్ణం రెండూ కలిసి ఒక కొత్త రకమైన కాంతిగా విస్తరిస్తుంది. తన చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నట్టు అనుభూతిని పొందాలి. అనుభూతి వస్తుంది కూడా. ఈ క్షణంలో భైరవుడు బయట ఉన్న దేవత కాదు, అంతరంగంలో వెలిగే దైవ స్వరూపం అని గ్రహిస్తాడు సాధకుడు. సాధన ముగింపులోనే చిన్న నైవేద్యం సమర్పించాలి. అది నీ శక్తి, యథాశక్తి నువ్వేం పెట్టగలిగితే అది. దీపాలు పూర్తిగా ఆరే వరకు అలాగే ఉంచాలి. ఆ రాత్రి వీలైతే మౌనంగా జాగరణం చేయండి. ఇదే అత్యంత ఉత్తమం. లేదు నిద్రపోయే వాళ్ళు నిద్రకు ముందు మధ్య దీపాన్ని దర్శించి భైరవ కవచం నాతో ఉంది అని భావించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు రాత్రి మొత్తం జాగరణ చేయగలిగితే అక్కడే ఆ దీపాలను చూస్తూ జాగరణ చేయొచ్చు. లేదు నిద్రకు పోవాలనుకునే వ్యక్తులు ఈ సాధన చేసి మధ్యలో ఉన్న దీపాన్ని దర్శించి భైరవుడు నాతో పాటే ఉన్నాడని అనుకొని నిద్రపోండి. ఈ సాధన ఉగ్రతతో కాదు, స్థిరత్వానికి. ఇది బాహ్య శత్రువులపై కాదు, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత భయాలపై. అష్టదిగ్భైరవ దీపమండలం మధ్యలో కూర్చున్న సాధకుడు ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. ఇక్కడ గమనించండి ఆయన, ఆ మధ్యలో పెట్టిన దీపమే నువ్వు అని. అలాగని నువ్వు దాంట్లో కూర్చోవాలని ట్రై చేయకు. ఆ జ్యోతి ఒక్కసారి అంతరంగంలో వెలిగితే కాలమే మిత్రుడవుతుంది. ఇక నీకు శత్రువు పెద్ద పని కాదు. ఈ కాలమే నీకు మిత్రుడవునప్పుడు శత్రువులు, భయాలు, బాధలు పెద్ద సమస్యలు కావవి. ఇదే ఈ మహాశివరాత్రి రోజు చేసే సాధన. ఆ జ్యోతి వెలిగించిన వ్యక్తి ఎవరైనా సరే ఆ తర్వాత జీవితం చీకట్లో ఇక ఒంటరిగా ఉండదనే విషయాన్ని గమనించండి. చీకటి అంటే భయాలు, బాధలు, కష్టాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నిటి నుండి మీరు బయటపడతారు. గుర్తుపెట్టుకోండి నాయన, ఇక్కడ మధ్యలో పెట్టే దీపమే నువ్వుగా భావించాలి. వృత్తం మధ్యలో కూర్చోమన్నానని మీరిళ్ళు కూర్చోవద్దు. దీపం నువ్వుగా భావించి ఆ దీపాన్ని మాత్రమే గమనిస్తూ ఉండడం నేర్చుకో. 7 నుంచి 12 నిమిషాలు జపం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మధ్యలో ఉన్న దీపాన్ని చూస్తూ త్రాటకం లాంటిది చెయ్యాలి. ఆ సమయంలో నీకు కళ్ళల్లో నీళ్లు తిరగవచ్చు, కానీ భరించు. ఎందుకంటే ఆ క్షణం నువ్వు భరించిన బాధే నీ జీవితంలో నిన్ను సుఖాల వైపు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఆయన, ఇది అత్యంత లోతైన సాధన, అత్యంత రహస్యమైన సాధన. అందరూ సుఖంగా ఉండాలని రోజు మాదిరిగా కాకుండా ఇక్కడ పూర్తి వివరణ ఇచ్చాను. పూర్తిగా వినండి. 1కి 2 సార్లు వీడియో విన్న తర్వాత ఈ సాధనలో పాల్గొనండి. కింద డిస్క్రిప్షన్లో మంత్రం ఇవ్వటం లేదు, ఎందుకంటే అందులో చెప్పాను. పూర్తిగా చిన్న మంత్రాలతో మీరు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించే, మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వైదొలిగించే ఒక అద్భుతమైన రహస్య సాధన ఇది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే చేయాల్సిన సాధన. అది ఈ సంవత్సరం చేసుకుంటావా, వచ్చే సంవత్సరం చేసుకుంటావా, అది నీ ఇష్టం. కానీ ఈ సాధన అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఇది సాధన అనే దానికంటే కూడా ఒక రెమెడీగా చేసుకోండి. ఒక రెమెడీ అనుకోండి. మీ కష్టాల నుంచి, మీ బాధల నుండి, మీ శత్రువుల నుండి, ఈ కాలంతో మీరు పడే అనేక అనిశ్చితల నుండి, అనేక సమస్యల నుండి మిమ్మల్ని బయటపడవేసే అద్భుతమైన మార్గం. తాంత్రిక పరంపరలో అత్యంత నిగూఢంగా ఉన్నటువంటి ఈ సాధనని అందరూ చేసుకుని బాగుండాలి, బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఇస్తున్నాను. కనుక అందరూ చేసుకొని సుఖపడండి. మీరు
దీన్ని పూర్తిగా వింటే మీకు అర్థమైద్ది. ఎందుకంటే వినే ఓపిక లేకపోతే ఈ సాధన జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో మంత్రం ఇవ్వడం లేదు, పూర్తి విధానం ఇందులోనే ఈ వీడియోలోనే చెప్పున్నాను. గ్రహించి చేసుకోండి. అందరికీ ఇది అందుబాటులో ఉండే సాధన, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దీన్ని స్త్రీ పురుష లింగ భేదం లేదు. మనిషి అనే వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఈ సాధన అత్యంత ఉత్తమమైనదని తంత్రం నొక్కి ఒక్కానించి చెబుతుంది. అది రేపు వచ్చే శివరాత్రి రోజు, ఆ రాత్రి నైట్ మాత్రమే చెయ్యండి. ఆ తర్వాత ఎప్పుడూ ఈ సాధన చేయకూడదు. గుర్తుంచుకోండి సాధకులారా. సర్వే జనా సుఖినో భవంతు.